నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరి కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మానస. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను ఆల్రెడీ 2 times పీల్ చేయించుకున్నాను సార్. ఆయిలీ స్కిన్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ సార్ నాది. యాక్నే డాట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను 4 వారాలు అయిపోయింది సార్. ఆయిలీ స్కిన్ ఉన్నది, యాక్నే కొద్దిగా కంట్రోల్ అయింది, కానీ యాక్నే డాట్స్ కానీ అలానే యాక్నే స్కార్స్ కానీ ఉండిపోయినాయి. అలానే నల్ల చుక్కలు నల్లగా మారిపోయింది కూడా అలా ఉండిపోయింది. వాటిని తగ్గించుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటాయా చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఫేస్ వాష్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ ఫోమింగ్ ఫేస్ వాష్ వాడుతున్నాను సార్. అలానే సోడియం హైలూరానిక్ అండ్ అలెంటాయిన్ జెల్ యాక్నే ప్రోన్ స్కిన్ అండ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను సార్. అడాపిలిన్ అండ్ క్లిండామైసిన్ ఫాస్ఫేట్ జెల్ పింపుల్స్ మీద పెడుతున్నాను సార్. ప్రెసెంట్ అవి యూస్ చేస్తున్నాను సార్ 4 వారాల నుంచి అని అన్నారు. అంతలోనే తనకి ఒక కామెంట్ పెట్టారండి సుష్మిత గారు, సన్ స్క్రీన్ కూడా యూస్ చేయమా అని చెప్పి పెట్టారండి. నా వీక్షకులు సబ్స్క్రైబర్స్ ఇలా మంచి ఇంటరాక్షన్ తోటి సన్ స్క్రీన్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలానే మంచి ట్రీట్మెంట్ ఏది కావాలనేది మానస గారి క్వశ్చన్ అండి. సో దీని గురించి డీటెయిల్ గా మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పిగ్మెంటేషన్ అనేది వచ్చి అలానే పింపుల్స్ తోటి బాగా విపరీతంగా ఇబ్బంది పడటం, అన్ని రకాలైన రంగులు చర్మం పైన ఉండటం తోటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పిగ్మెంటేషన్ థెరపీస్ అనేటివి ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొటిమలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు అనే దాని గురించి నా పాత వీడియోస్లో నా ఛానల్లో నేను మీకు చాలా క్లియర్గా చెప్పానండి. అయితే పిగ్మెంటేషన్ తగ్గాలి అని అంటే సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్ అనేది ఉదయం, మధ్యాహ్నం, అలానే మీరు బయటికి వెళ్తే కనుక సాయంత్రం కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకుంటే వైటమిన్ డి సింథసిస్ రాదు ఏమో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు మీ వైటమిన్ డి సింథసిస్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయదండి. సన్ స్క్రీన్ అనేది కూడా మనకి చర్మం పైన ఉన్నప్పుడు ఒక మంచి రక్షణ కవచం లాంటిది. అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ కాకుండా ఉండటానికని మనం అది చేస్తూ ఉంటాం. అయితే సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మనకి స్కిన్ బాగా డల్ గా ఉంటుందని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మనకి చర్మంలో అలా డల్నెస్ వచ్చినా ఫేస్ వాష్ చేసుకున్నాక మనకు అసలు డల్నెస్ పోయింది అని అంటే ఆ సన్ స్క్రీన్ తన పని తను చేస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. సన్ స్క్రీన్ ఫేస్ వాష్ చేసినాక కూడా అప్పుడు కూడా పిగ్మెంటేషన్ వస్తూ ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు అది మీకు పడట్లేదు అని అర్థం అన్నమాట. సన్ స్క్రీన్స్ అనేటివి మనం రెగ్యులర్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పని చేసే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ ఉంటే గనక ఉదయం పూట కిచెన్ లో పని చేస్తున్నప్పుడు సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేటిది ఉదయం పెట్టుకున్నాక స్నానం చేసినాక మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకొని, ఎక్కువ ఆయిలీగా ఉందనంటే, జిడ్డుగా ఉందనంటే కాంపాక్ట్ పౌడర్ కూడా యూస్ చేయవచ్చు. కాంపాక్ట్ పౌడర్ లో మా దగ్గర సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఈ కాంపాక్ట్ పౌడర్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఒక యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అయ్యి ఆయిలీనెస్ అనేది కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అయితే సన్ స్క్రీన్ పెట్టినప్పుడు నాన్ కొమిడోజెనిక్స్, నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది మేము వాడతామండి. నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఆ కొమిడోన్స్ అనేటివి మనకి బ్లాక్ కావన్నమాట. ఆ కొమిడోన్స్ అనేటివి మనకి బ్లాక్ కానప్పుడు ఏమవుతుందనంటే దాని మీద ఒక లేయర్ గా ఇది ఫామ్ అయినాక కాంపాక్ట్ పౌడర్ వేసినప్పుడు కూడా ఆ కొమిడోన్స్ దగ్గర, ఆ పోర్స్ దగ్గర అది బ్లాక్ కాకుండా కాపాడుతుంది అనమాట. సో ఒక యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, అలానే నాన్ కొమిడోజెనిసిటీ రావటం తోటి పింపుల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుకోవచ్చు. అప్పుడు పిగ్మెంటేషన్ అనేది మనకి చాలా మంచిగా కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది అనమాట. పిగ్మెంటేషన్ మనకి తగ్గాలంటే ఇప్పుడు మానస గారు అడిగారు కదండి, ఏదైనా క్రీమ్ చెప్పండి, అలానే టాబ్లెట్ మనకి చెప్పండి, అలానే ట్రీట్మెంట్స్ ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారనమాట. మన దగ్గర మంచి కార్బన్ లేజర్ పీల్స్ అనేటివి ఉంటాయండి. జెస్నర్ పీల్స్ అని కూడా ఉంటాయి, మాడిఫైడ్ జెస్నర్ పీల్స్ అని కూడా ఉంటాయి. ఇవన్నీ పీల్స్ పెట్టడం తోటి చర్మంలో మనకి నిగారింపు అనేది మంచిగా వస్తూ ఉంటుంది. మనకి చర్మంలో గ్లో అనేది మంచిగా రావాలి అని అంటే స్కిన్ బూస్టర్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. స్కిన్ బూస్టర్ థెరపీస్ అంటే ఏంటి? మన చర్మం లోపలికి చిన్న చిన్నగా మనకి హైలూరానిక్ యాసిడ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు సోడియం హైలూరానేట్ అనే మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నారు చూడండి, అదే ఇంకో ఫామ్ లో హైలూరానిక్ యాసిడ్ హెచ్ఏ అని అంటాం అనమాట. ఈ హెచ్ఏ అనే దానికి హైలూరానిక్ యాసిడ్ అక్కడ చర్మంలో ఇవ్వటం తోటి ఏమవుతుందంటే చర్మంలో మనకి హైడ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చి మన చర్మంకి చాలా బెటర్ గా ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి అది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ ఫ్యాక్టర్ అనేది కొద్దిగా ఉండి తర్వాత ఆయిలీనెస్ అనేది తగ్గుతూ ఉంటే అప్పుడు మంచిగా చర్మంలో బెటర్గా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, మనకి ఆయిలీనెస్ అనేది వేరు, చర్మంలో హైడ్రేషన్ అనేది వేరు. ఆయిలీ స్కిన్ ఉంటే హైడ్రేషన్ అవుతుంది అని అంటే అలా కాదండి. ఆయిలీ స్కిన్ అనేది
మీకు చర్మం పైన మృదువత్వం, మీకు ఆయిలీనెస్ ఎక్కువ ఉండటం అనమాట. చర్మంలో క్వాలిటీ ఆఫ్ స్కిన్ రావాలి అని అంటే మీకు స్కిన్ బూస్టర్స్ తోటి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మనకి మంచి స్కిన్ బూస్టర్స్ అనేటివి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మంచి లేజర్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీస్ అనేది మనం యూస్ చేసి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురాగలుగుతాం అనమాట. చర్మంలో చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనం లేజర్ చేసుకుంటూ, పీల్ చేసుకుంటూ, దాంతో పాటు రెడ్ లైట్ థెరపీ చేసుకుంటూ, హైడ్రాఫేషియల్స్ చేసుకుంటూ, మైక్రో బూస్టర్స్ చేసుకుంటూ, మనం దాన్ని స్పేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ట్రీట్మెంట్స్ చేయటం తోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అంటే ట్రీట్మెంట్ మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకొని, టాబ్లెట్స్ తో పాటు గ్లూటాథయోన్, కొల్లాజన్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటూ ఉంటే న్యాచురల్ సప్లిమెంట్స్ గా మనకి అది మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నిటి గురించి కానీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలానే ఎటువంటివైనా డౌట్స్ ఉంటే, మానస అడిగినట్టుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక, అపోహలు, ప్రశ్నలు, అలాంటి సందేహాలు ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో డీటెయిల్ గా పెట్టండి. సో దట్ నేను మీకు డీటెయిల్ గా రిప్లై చేయగలుగుతాను. మీ అనేక డౌట్స్ ని కూడా నేను క్లారిఫై చేశానని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ కలవాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మంచి ఇన్ఫర్మేషన్ తోటి రావాలి అని అంటే కొత్త కొత్త క్వశ్చన్స్ కూడా మీరు అడుగుతూ ఉండాలి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి అని మీరు డీటెయిల్ గా చెప్తూ ఉంటే దాని గురించి నేను డీటెయిల్ గా కూడా క్లారిఫై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.